మరణాత దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టడానికి గల కారణం. నేను ఒంటరి వాడినని చాలామంది చింతతో జీవిస్తూ ఉంటారు. దేవుడు నాకెందుకు ఒంటరితనాన్ని కలుగు చేశాడు అన్న చింతతో బాధపడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కొన్ని అనుభవాలను మనం చూసినప్పుడు పరలోకపు నిచ్చెన చూడడానికి యాకోబు గారు ఒంటరివాడు అవ్వాలి. పరలోకపు దర్శనాలను చూడడానికి దానియేలు గారు ఒంటరిగా ప్రార్థించాలి. జరగబోయే సంగతులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గూర్చిన సంగతులను చూడడానికి యోహాను గారు ఒక ద్వీపంలో మిగలాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట వ్రాస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును, ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు అనే మాట. గనుక దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టేది ఆయన యొక్క గొప్ప ప్రణాళికలను మనకు తెలియజేయడానికే. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మరణాత.